Welcome to SakshiEducation.com. I am Mahendra Reddy, Kanishka IAS స్టడీ సర్కిల్. మనం ఈరోజు ఒక ముఖ్యమైన అంశం గురించి ఉద్యోగార్థులకు తగు సూచనలు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేపడుతున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో త్వరలోనే 98,000 పోస్టులకు దాదాపుగా భర్తీ చేయబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ప్రత్యేకించి రాష్ట్రంలో ఈ యొక్క రాష్ట్రాన్ని నడిపే లేదా ఒక చోదక శక్తిగా పనిచేసేది ఉద్యోగ యంత్రాంగం అని తెలుసు. అందులో ప్రత్యేకించి ఎవరు అన్నది కనుక మీరు గమనిస్తే ఈ యొక్క గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వంటి క్యాడర్స్ అంటే స్టేట్ లెవెల్ నుంచి గ్రాస్ రూట్ లెవెల్ వరకు అధికారులుగా పనిచేసే వాళ్ళు వీళ్ళే. సో ఇప్పుడు మనం కనుక చూస్తే గ్రూప్ 1లో అసలు ఎవరు ఊహించినంతగా 503 పోస్టులు, గ్రూప్ 2కి వచ్చే వరకు 582, గ్రూప్ 3కి వచ్చే వరకు 1373, ఇలా మొత్తం ఈ యొక్క గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనే మూడింటిని కలిపితే దాదాపు 2,400కు సమీపంలో ఈ పోస్టులు కనిపిస్తున్నాయనేది మనం చూసాం. సో మొట్టమొదటిసారిగా మనం ఎప్పుడో 2004లో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చివరిసారిగా ఆయన అంటే ఆ నోటిఫికేషన్లో ఇచ్చినప్పుడు 500 పోస్టులకు పైచీలు కనిపించిన తర్వాత మళ్ళీ మొదటిసారిగా ఈ యొక్క 503 పోస్టులు ఇక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. సో సాధారణంగా 500 అంటే ఒకానొక సమయంలో ఆల్ ఇండియా లెవెల్లో యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారి ఇచ్చే పోస్టుల సంఖ్యకు దాదాపు సరి సమానం. ఈసారి 1000 అక్కడ దాటి ఉన్న సాధారణంగా 800, 700 ఇచ్చేటప్పుడు నేషనల్ వైడ్గానే అన్ని ఉన్నప్పుడు ఒక స్టేట్లో 500 పోస్టులు అనేవి చాలా ఎక్కువ. వస్తున్న వార్తల ప్రకారం కనుక మనం చూస్తే ఆర్డీఓ కానీ, డిఎస్పి కానీ, సిటిఓ వంటివి కానీ చాలా ఎక్కువ స్థాయిలో ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి వీటిని సాధించడానికి ఈరోజు యువత ఉత్సాహంగా ఉన్నారు. ఇందులో ప్రత్యేకంగా మనం చెప్పుకునేది ఏంటంటే గ్రూప్ 1 ప్రిపరేషన్ మొత్తం కూడా ఒక 120 రోజుల ఒక ప్లాన్ ప్రకారం మనం ఎలా చేసుకోవాలి. వాస్తవంగా అది 200 రోజుల దాకా వెళ్ళిన ఎగ్జామ్ మనం 120 డేస్ ఒక మల్టీనేషనల్ కంపెనీ ఒక ప్రాజెక్టు చేపట్టడానికి ముందు ఏ విధంగా అయితే వాళ్ళు ఒక ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్ మొదలు పెడతారో ఆ విధానంలో మనం ఇక్కడ మొదలు పెట్టాలన్నది మనం స్పష్టంగా చెప్పొచ్చు. కనిష్క ఐఏఎస్ SakshiEducation.com వాళ్ళు 120 రోజులలో గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే విధానానికి సంబంధించిన ఒక చార్ట్ కూడా మీకు అందజేయడం అనేది త్వరలో జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఎప్పుడైనా 9247886875 కానీ 9705808163 నెంబర్లకు కాల్ చేసి దాన్ని పొందే అవకాశం ఉంటే మీరు తీసుకోవచ్చు అన్నది కూడా నేను చెప్తున్నాను. సో చాలా వరకు మనం ఏంటంటే హైదరాబాద్ గ్రూప్ 1 కోచింగ్ అనగానే రెండు పద్ధతులు. ఒకటి హైదరాబాద్కు మనం బ్యాగ్ తీసుకొని వచ్చి ఇక్కడే జాయిన్ అయ్యి ఇక్కడ ప్రిపరేషన్ చేస్తూ ఉండడం. రెండవది వీలు కాని వారి కోసం ఆన్లైన్ విధానంలో ఉంది. ఇప్పుడు ఆఫ్లైన్ కానీ, లైవ్ ఆన్లైన్ కానీ, వీడియో బేస్డ్ కానీ ఈ 3 విధానాలలో మనం మీకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాం. మరొక విధానంలో ఇక్కడ ఏంటంటే ఆ 120 డేస్. సో మీరు ఎక్కడో హైదరాబాద్కు వచ్చేసి ఇక్కడ కోచింగ్ ఎప్పుడు పూర్తవుతుందని కాదు, బై ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అంటే మీరు ఏ రోజైతే ప్రిపరేషన్ ప్రారంభిస్తున్నారో ఆ ప్రిపరేషన్ మొదటి రోజు నుంచి సిలబస్ అయిపోయేది మీ ప్రిపరేషన్కు టెస్ట్లు దాదాపు ప్రిపరేషన్తో పాటు 15 + 5 మొత్తం 20 టెస్ట్లు అంటే ప్రతి పేపర్లో 15 టోటల్ గ్రాండ్ టెస్ట్లు 5. ఈ మొత్తం కూడా మనకు 120 నుంచి 25 రోజుల లోపు 6 టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు అంటే 126 రోజుల లోపు ఎట్లా పూర్తవుతుంది ఒక డీటెయిల్డ్ కాంప్రహెన్సివ్ ఇన్ డీటెయిల్డ్ గ్రూప్ 1 సిలబస్ డీకోడింగ్ విధానంలో మీకు అందజేయడం అనేది మొట్టమొదటిసారిగా స్టేట్లోనే మొదటిసారిగా జరగబోతున్నది. దీన్ని అందిపుచ్చుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. రెండవది గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి వచ్చి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారు సాధారణంగా అంటే ఒకటి పూర్తిగా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ కానీ వగైరా పూర్తి చేసి వచ్చి గత 2-3 సంవత్సరాలు లేదా 4-5 సంవత్సరాలు కూడా సివిల్ సర్వీస్ వంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు ఈ యొక్క గ్రూప్ 1 కోసం మళ్ళీ తిరిగి రావచ్చే అవకాశం వాళ్ళకి కనిపిస్తుంది. అటు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి ప్రిలిమ్స్లో దాటో మెయిన్స్ దాటో ఇంటర్వ్యూ దాకా వెళ్ళి పూర్తి స్థాయి వాళ్ళ సర్వీస్ పొందని వారితో పాటుగా గత 2-3 సంవత్సరాలుగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సీరియస్గా ప్రిపేర్ అయ్యి కూడా సీసాట్ వలన ఇంకో దాని వలన పూర్తి కాని వారు కూడా మీకు రేస్లోకి వచ్చారు. 3 ఆల్రెడీ గ్రూప్ 1 ఆ ఎగ్జామ్ కోసం సీరియస్గా ప్రిపేర్ అయ్యే మరొకరు ఏంటంటే ఆల్రెడీ గ్రూప్ 2 కానీ లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ లేకపోతే ఇంకా స్కూల్ టీచర్స్ కానీ పనిచేసి గ్రూప్ అనే ధ్యేయంగా ఉండేవాళ్ళు ఒక కేటగిరీ.
మూడవ కేటగిరీ ఏంటంటే అసలు సివిల్ సర్వీసెస్ కాదు, కేవలం గ్రూప్ అనే అనుకొని ఉండే ఒక గ్రాడ్యుయేషన్. సో మొత్తం 3 రకాలు కనుక మనం వర్గీకరించుకున్నా ఖచ్చితంగా వీళ్ళలో పోటీ నా అంచనా ప్రకారం దాదాపుగా ఈసారి అప్లికేషన్స్ బికాస్ ఆఫ్ దట్ ఏజ్ రిలాక్సేషన్ వన్ థింగ్ దట్ ఈస్ 18 ఇయర్స్ నుంచి దాదాపు 44-45 ఇయర్స్ వరకు జనరల్ రిలాక్సేషన్స్ ఉంది. కాబట్టి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం జనరల్గా జనాభా లెక్కలు చూసినప్పుడు కానీ ఈ కేటగిరీలో ఉండేవారి జనాభా అధికంగా యూత్ ఫోర్స్ ఉంటుంది. సో ఐఎమ్ నాట్ రాంగ్ దట్ మేబీ more than 8 lakh people going to be applied for that group 1 examination in Telangana state. సో ఈ 8 లక్షల మందిలోకి వెళ్ళి మనం 503లోకి రావాలి. ఆ 503లోకి రావాలి అని అంటే మన ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అన్న దాని గురించి మనం ఒక చర్చ అనేది ప్రారంభిస్తాం. ఏంటి 503లోకి మనం రావడానికంటే దట్ ఇక్కడ ఏ ఎగ్జామ్ను మనం తీసుకున్నా కూడా జనరల్గా ఉండే విధానం ఏంటంటే ఒకటి గ్రూప్ 1 అనేది డిస్క్రిప్టివ్ అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అయ్యేటప్పుడే మెయిన్స్కు ప్రిపేర్ అయ్యేటప్పుడే ప్రిలిమినరీ. దీన్నే మనం ఏమంటామంటే ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. ఉదాహరణకు మీరు ఈ యొక్క మహాత్మా గాంధీకి సంబంధించిన శాసనోల్లంఘన ఉద్యమాన్ని మీరు చదువుతున్నప్పుడు ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చే వరకు మనం ఏం చేస్తాం, మహాత్మా గాంధీ గారి యొక్క శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించడానికి గల కారణాలతో పాటుగా మహాత్మా గాంధీ ఈ యొక్క శాసనోల్లంఘన ఉద్యమాన్ని నడిపిన తీరుతో పాటుగా మహాత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమంలో ఎలాంటి ఫలితాలను తీసుకొని వచ్చాడు, ఈ స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్రం సాధించడానికి ఉపయుక్తమైన చర్యలు ఏమని పొందాం, సైమన్ కమిషన్ కానీ మొదలవన్నీ చూస్తాం. దీన్ని ఎగ్జాక్ట్గా మనం డిస్క్రిప్టివ్లో తీసుకుపోయి పెట్టాలి. శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించగల కారణాలు ఇక్కడ చదివా అక్కడ కూడా రాయాలి. అది జరిగిన తీరుతెన్నులో వివరించాలి. శాసనోల్లంఘన యొక్క కార్యక్రమాలపైన విమర్శనాత్మకంగా రాయమన్నప్పుడు ఎక్స్ట్రా మాత్రం రాయాలి. అయితే దురదృష్టవశాత్తున మన దగ్గర వచ్చిన ఒక సమస్య ఏంటంటే శాసనోల్లంఘన ఉద్యమానికి విమర్శ అడిగినా, జరిగిన తీరుతెన్నులు అడిగినా, ఇతరాత్రం ఏం అడిగినా మన ఆన్సర్ ఒకటే ఉంటుంది కాబట్టి మార్కులు తక్కువ వస్తాయి. ఫస్ట్ బెటర్ టు యు అండర్స్టాండ్ ఎ క్వశ్చన్ బిఫోర్ యూ స్టార్ట్ రైటింగ్. అంటే మనం ఒక ప్రశ్నకు సమాధానం రాయడానికి ముందు ఆ ప్రశ్న యొక్క లోతు ఏంటి, ఎగ్జామినర్ అడిగిన వారి యొక్క అభిప్రాయం ఏమిటి, వారి యొక్క స్థితి ఏ స్థితిలో ఉండి ప్రశ్నను అడిగాడు అన్నది కానీ మనం గుర్తించగలిగితే ఖచ్చితంగా మనకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో అక్కడ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్. మనకు జనరల్గా ఈ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ చేసినప్పుడు నేను ఏం చదవాలి అన్నది పొరపాటున కొన్ని సందర్భాలలో ఈ యొక్క పత్రికలు కూడా తెలుగు అకాడమీలో సరైన పుస్తకాలు లేవు, ప్రైవేట్ పబ్లిషర్స్ అంటే కానీ పెద్ద పొరపాటు. మార్పులు చేర్పులకు సంబంధించిన అదనంగా మనం ఈ యొక్క ఇతరాత్రుల నుంచి స్వీకరించాలి. కానీ తెలుగు అకాడమీ ఏర్పడినప్పటి నుంచి ఈనాటి వరకు కూడా ఐఏఎస్ ఎగ్జామ్కు సెలెక్ట్ అయ్యే వాళ్ళు కూడా ఆధారపడుతున్న తెలుగు మీడియంలో ఏమన్నా ఉందంటే అది తెలుగు అకాడమీ. తెలుగు అకాడమీలో మీరు చదవడానికి కనుక జంకారు లేదా చదవడం కష్టం అనిపిస్తుంది, చాలా ఎక్కువ స్థాయిలో ఉంది, దీనికంటే ఒక చౌకబారు పుస్తకం మార్కెట్లో లభ్యమవుతుంది, నాకు తెలిసిన సారు, నా మిత్రుడి సారు, ఇంకొకటి అనుకుని కొన్నావంటే ఈ 503లో కాదు కదా, 5003 ఉన్నా కూడా నీకు రాదు. ఫస్ట్ చదవాల్సింది ఏంటంటే టెక్స్ట్ బుక్. మనం స్కూల్ లెవెల్ నుంచి చదివింది టెక్స్ట్ బుక్కే. దానివల్ల ఎగ్జామ్లో మంచి మార్కులు రావాలి అనుకున్నా కూడా దానివల్లనే లాభదాయకంగా ఉంటుంది అన్నది మాత్రం నేను చెప్తున్నాను. రెండవ దానికి వచ్చే వరకు మనకు ఏంటి ఈ మ్యాటర్ అన్నది కనుక మనం చూస్తే ప్రతి సబ్జెక్టుకు తెలుగు అకాడమీతో పాటుగా కొంచెం నాణ్యమైన పుస్తకాల వరకు కనుక కొన్ని వెళ్తే కొన్ని మంచి పబ్లికేషన్స్, నేషనల్ లెవెల్ పబ్లికేషన్స్ కూడా ఈ మధ్యకాలంలో తెలుగు అకాడమీలో కొన్ని బుక్స్ తెలుగు మీడియంలో కొన్ని బుక్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ గారి బుక్ కానీ, లేకపోతే ఓరియంట్ బ్లాక్ స్వాన్ వాళ్ళు ఇచ్చే ఈ హిస్టరీ బుక్స్ కానీ, సొసైటీ పైన వచ్చిన కొన్ని పుస్తకాలు కానీ ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. నిజానికి ఆ కన్సర్న్డ్ సబ్జెక్ట్లో వాళ్ళు నిష్ణాతులై ఉండి కనుక ఆ పరీక్షను రాస్తే, లేదా కన్సర్న్ సబ్జెక్ట్లో నిష్ణాతులై ఉండి ఆ పుస్తకాన్ని కనుక రాస్తే అది చదివితే ఓకే. సో ఎగ్జాంపుల్ నేను కొంతకాలం పాటు హిస్టరీ చెప్తూ వచ్చి చివరికి మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుందని చెప్పేసి నేను వెళ్ళి జనరల్ సైన్స్ పుస్తకానో లేకపోతే ఇంకొకటి డాటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించింది రాశానంటే దానికి పెద్ద శాంక్టిటీ ఉండదు. దురదృష్టవశాత్తు మార్కెట్లో జరుగుతున్నది ఏంటంటే అటువంటి లోపాలు ఉంటాయి. కాబట్టి దాని కాకుండా మీరు గ్రూప్ 1 అనే వరకు స్టాండర్డ్ మెటీరియల్ ఒకటి. Number 2, material in the sense I said that is only the textbooks. ఆ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మార్చుకోవాలి. దేని ఓరియంటేషన్లోకి, కాంపిటేటివ్ ఓరియంటేషన్లోకి మార్చుకొని మన ప్రయత్నం అనేది చేయాలి. రెండవది మెటీరియల్ గ్యాదరింగ్తో పాటు ఎనీవే యు ఆర్ అటెండింగ్ ద క్లాసెస్ విచ్ వేర్ డెల్ట్ ఐ క్వాలిఫైడ్ టీచర్స్, దెన్ ఆఫ్టర్ ద selection of the qualified teachers only you can join in that institution. Otherwise it would be a bad result for you. The better result once you expected, you should choose the first best coach to you apart from your talent.
సో అలా మనం చేసుకొని రావాలి. రెండవది రైటింగ్ ప్రాక్టీస్. ప్రతిరోజు మనం ఒక అంశం మీద రాయాలి. అది ఏదైనా అవ్వచ్చు, ఎగ్జామ్ రిలేటెడ్గా ఉండేది ఏ అంశాన్నైనా మీరు సరిగ్గా రాసే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. సో ఒకటి నేనేమన్నాను, మెటీరియల్ సెలెక్షన్. రెండవది అంటే సరైన టీచర్ యొక్క గైడెన్స్, మెంటార్షిప్ ఏదైనా. మూడవది వచ్చేసే వరకు మీకు రైటింగ్ ప్రాక్టీస్. దీని 120 డేస్లోనే. ఉదాహరణకు మీరు ప్రాచీన భారతదేశ చరిత్రను కనుక మన సిలబస్లో తీసుకుంటే మొత్తం 9 టాపిక్లు ఉన్నాయంటే మనం ఆ యొక్క సిలబస్ను 12 నుంచి 13 రోజులు కంప్లీట్ చేసుకున్నాలి. అలా కాకుండా ఆ యొక్క టాపిక్ని నేను 3 నెలలు 2 నెలలు చదువుతా అంటే హూ ఈజ్ గోయింగ్ టు బి స్టడీడ్ యువర్ అదర్ పార్ట్స్. సో ఆ యొక్క సబ్జెక్ట్లో ఇతర ఆ టాపిక్లను ఎవరు చదవాలి, మనమే చదవాలి. కాబట్టి దాని యొక్క ప్లాన్ ప్రకారమే మనం యొక్క కంప్లీట్ చేయాలి అని చెప్తారు. రైట్. సో మనం మొత్తం 6 పేపర్లు గ్రూప్ 1లో కనుక తీసుకుంటే నిజానికి యూపీఎస్సీ సిలబస్ కంటే కొంత ఎక్కువే ఉందంటారు. ఎందుకు అని అంటున్నానంటే చాలా ఎక్కువ, కొద్దిగా ఏంటి అసలు మీరు పేపర్ 1 జనరల్ ఎస్సేను మనం పక్కకు పెట్టుకొని మాట్లాడడం మొదలు పెడితే మొదటి పేపర్లో ఇండియన్ హిస్టరీ అంటే ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ 3 కూడా యూపీఎస్సీ మెయిన్స్ ఆప్షనల్లో ఏదైతే వరల్డ్ హిస్టరీ తీసేస్తే ఉందో దాదాపు తెచ్చిపెట్టాడు. అంటే అక్కడ దాదాపుగా మనకు ఒక 425 మార్కులకు సమానమైన 375 మార్కులకు సమానమైంది మొత్తం ఇక్కడ తెచ్చిపెట్టడం జరిగింది ఆప్షనల్ యాస్టీస్. అదే పార్ట్లో మీకు అడిషనల్గా మరొకటి ఏమి యాడ్ అయింది, ఇండియన్ హిస్టరీ కాక తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్. దాంతోపాటు మరొకటి యాడ్ అయింది ఏంటంటే జాగ్రఫీ. సో ఈ పేపర్ మొత్తం మీకు సమానంగా చెప్పాలంటే మనం ఒక పద్ధతిగా చెప్పాల్సి వచ్చినప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక 2కు పైగా ఆప్షనల్కు సమానమైందని చెప్తాను. ఈక్వలెంట్ ది 2 ఆప్షనల్స్. మరి దీంట్లో ఏ ప్రశ్న అడుగుతాడో మనకు తెలియదు. కాబట్టి అదే సమయంలో దీన్నే పడి సముద్రంలో దూకి స్విమ్ చేసినట్టుగా దాంట్లోనే మన ప్రిపరేషన్ అది కొనసాగిద్దాం అంటే భారతదేశ చరిత్ర, భారత భూగోళ శాస్త్రం చదవడానికి దాదాపు జీవితకాలం అంతా కూడా సరిపోతుంది. బట్ విత్ ఇన్ స్పాన్ మనకున్న పేపర్లో వస్తున్న వార్తల్లో 30 రోజుల్లో నోటిఫికేషన్, 90 రోజుల్లో ఎగ్జామ్ అంతా కాకపోయినా మొత్తం ప్రాసెస్ అనేది మనకు ఒక 240 నుంచి 250 రోజులైనా మనం ముందు క్లాసెస్ అనేటివి ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకున్నాక డైలీ దాని యొక్క రైటింగ్ ప్రాక్టీస్ ఎక్కడెక్కడ మనం వీక్ ఉన్నాం ఇవన్నీ మనం చూసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఒక నియమితమైన పద్ధతి ఒకదాన్ని పాటిస్తే తప్ప మనకు వీలవ్వకపోవచ్చు. రెండవ పేపర్కి వచ్చే వరకు మీకు అంటే 2 అంటే 3 సోషల్ స్ట్రక్చర్ కానీ, ఇండియన్ పాలిటీ కానీ, గవర్నెన్స్ కానీ. సో సోషల్ స్ట్రక్చర్లో మీకు అదేవిధంగా హిస్టరీలో కొన్ని రిలేట్ అయ్యే టాపిక్స్తో పాటుగా ఉంటూనే చాలా వరకు వివిధ జనరల్ ఎస్సేలో కానీ ఇతరత్ర పరీక్షల్లో అంటే ఇతరత్ర పేపర్లో కూడా ఉపయుక్తంగా ఉండే చాలా అంశాలతో పాటు మనం డీకోడింగ్ ఏదైతే కనిష్క ఐఏఎస్ వాళ్ళు చేసిన డీకోడింగ్ ఉందో ఆ సిలబస్ డీకోడింగ్ని కనుక చూస్తే మీరు సిలబస్ను ఉదాహరణకు చైల్డ్ ఇష్యూస్, చైల్డ్ ప్రాబ్లమ్స్ అనే దగ్గర చైల్డ్ లేబర్ని తీసుకుపోయి మనం పెట్టవచ్చు. చైల్డ్ పాలసీస్ ఇన్ ఇండియా అండ్ తెలంగాణ 2 ఒకే స్ట్రెచ్లోకి తీసుకొచ్చి మనం చెప్పుకోవచ్చు. మూడవది ఉమెన్కి సంబంధించిన అంశాన్ని కూడా అదేవిధంగా మనం చెప్పవచ్చు. తర్వాత పాలిటీ అనే దానికి వస్తే ఇది కూడా ఒక ఓషన్ వంటిదే. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతూనే కాంప్రహెన్సివ్ కూడా మనం దాన్ని అర్థం చేసుకోవాలి అన్నదానికి మనం ఒక బెస్ట్ పద్ధతి అనేదాన్ని ఇచ్చాం. మూడవది జస్ట్ గవర్నెన్స్ సంబంధించింది లేటెస్ట్ మెటీరియల్తో పాటు కొంచెం కాన్సెప్షువల్ ఓరియంటేషన్. ఇప్పుడు ఈ గవర్నెన్స్ కానీ లేకపోతే మీ గవర్నెన్స్ కానీ మొదలైనవన్నీ ఉన్న వాటికి మనం దాంట్లో యాడ్ చేస్తాం. రాను చూడండి పూర్తిగా పరిపాలన కనుక మీరు గమనిస్తే అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ యాప్ల ద్వారా పరిపాలన చేసే విధానం దాకా మనం ప్రయాణం అనేది మొదలైంది. కాబట్టి అక్కడ మీకు గవర్నెన్స్కి సంబంధించింది, అకౌంటబిలిటీకి సంబంధించింది, ఎవ్రీడే డే టు డే యొక్క డెవలప్మెంట్కి సంబంధించినవన్నీ కూడా మీకు ఇక్కడ అధ్యయనం చేయాల్సి వస్తుంది. ఎకానమీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఎకానమీ కానీ వచ్చే వరకు మీకు ఒక న్యూస్ పేపర్ అంటే తెలుగులో ఒక స్టాండర్డ్ న్యూస్ పేపర్ ఎగ్జాంపుల్ సాక్షి కానీ లేకపోతే ఇంగ్లీష్లో స్టాండర్డ్ పేపర్ అంటే నా దృష్టిలో హిందూ. అపార్ట్ ఫ్రమ్ దట్ హిందూ మీరు ఏది అర్థం చేసుకోగలిగితే అది చదవండి. ఇందే చదివి నేను ఎట్లయినా సరే చేయాలంటే ఇప్పుడు ఆంగ్ల పాండిత్యం సాధించడం అసాధ్యమే కాబట్టి వీలైనంతవరకు మనకు అర్థమైన దాన్ని మాత్రం చదివే ప్రయత్నం చేయండి. సో చివరిలో మనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర దీని వరకైతే నేను చెప్పే ప్రధానం ఏంటంటే రకరకాల పుస్తకాలు మార్కెట్లో ఉన్న ఒక టీచర్ సహాయంతో మీరు తెలుగు అకాడమీని కనుక ఫాలో అవ్వగలిగితే బాగా ఉపయుక్తంగా ఉంటుంది. ఇంకా ఏమైనా మీకు అదే స్టాండర్డ్ గ్రూప్ 1 లెవెల్లో కావాలనుకుంటే అంటే సమయం కనుక మనకు అన్నీ కుదిరితే ఈ యొక్క కనిష్క ఐఏఎస్ సాక్షి వాళ్ళు కూడా మీకు ఒక మోడల్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనే ఇచ్చే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేద్దాం. సో ఈ గ్రూప్ 1కి వచ్చే వరకు నేను చెప్పే బుక్ లిస్ట్ ఒకసారి ఉపయుక్తంగా ఏంటంటే
ఒకటి తెలుగు అకాడమీ అని చెప్పాను హిస్టరీకి, అవి ఇంటర్మీడియట్ చదువుతారా డిగ్రీ చదువుతారా ఏదో ఒకటి తీసుకోండి. జాగ్రఫీకి వచ్చే వరకు కూడా తెలుగు అకాడమీని ఫాలో అవుతూ అప్డేటెడ్ కోసం మీరు ఇంకొంచెం ఏదైనా అందుబాటులో ఉన్న టీచర్ సహాయంతో పాటుగా మరొకటి ఏంటంటే అట్లాస్ అనేది ఫాలో అవ్వడం, తెలంగాణ కూడా అంతే. నెక్స్ట్ తెలంగాణ చరిత్రకు వచ్చే వరకు మీకు ప్రధానంగా ఈ యొక్క తెలుగు అకాడమీ బుక్స్ మీదే డిపెండ్ అవ్వండి. క్లాస్ నోట్స్ ఒకటి మనది సరిపోతుందని చెప్తాను. పాలిటీకి వచ్చే వరకు కూడా మీకు తెలుగు అకాడమీలో ఉన్న భారత రాజ్యాంగం పైన ఉన్న మోనోగ్రామ్స్ కానీ లేకపోతే ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న భారత రాజకీయాలు ప్రభుత్వం మొదలైన వగైరా ఏమన్నా అవైనా ఉపయుక్తం అవుతాయి. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి మీకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న ఒక బుక్ తీసుకొని అంటే పర్టికులర్లీ తెలుగు అకాడమీ కానీ అదర్వైజ్ ఓపెన్ యూనివర్సిటీ అంబేద్కర్ కానీ దాన్నైనా చూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత గవర్నెన్స్కి సంబంధించిన దాన్ని లేటెస్ట్ మీకు చెప్తూనే ఉన్నాను, ఏఆర్సీ రిపోర్ట్లు కానీ మొదలైన వాటితోటి. ఇక సోషల్ స్ట్రక్చర్కి వచ్చే వరకు శ్రవణ్ కుమార్ గారు పుస్తకం చాలా బాగుంటుంది మీకు అని నేను చెప్తున్నాను. శ్రవణ్ శ్రీరామ్ గారు మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఈజ్ హైలీ క్వాలిఫైడ్, అంటే డాక్టరేట్ ఇన్ సోషల్ వర్క్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషియాలజీ అండ్ జేఆర్ఎఫ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ రూరల్ డెవలప్మెంట్. సో కంప్లీట్గా అయిన ఈ యొక్క సోషియాలజీ సామాజిక అంశాలు సామాజిక నిర్మితికి సంబంధించిన దాంట్లో ఈనాడు మనం రాష్ట్రంలో ఉన్న గొప్ప ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో వారికి సమానంగా ఈ యొక్క మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కారణం రెండంటే, ఒకటి ఈ వాజ్ ఎక్స్పర్ట్ ఇన్ ఈ సబ్జెక్ట్ వన్ థింగ్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ సివిల్ సర్వీసెస్ తన సోషియాలజీ ఆప్షన్తో రాయడం వల్ల కూడా మీకు చాలా యూస్ఫుల్గా క్యాండిడేట్స్ నేను ఓపెన్గా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే అది ప్రైవేట్ పబ్లిషర్ అనే ఉద్దేశంతో నేను చేయడం లేదు, నేరుగా ఆయన ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా అక్కడ పనిచేస్తూ ఉన్నాడు కాబట్టి మీకు చాలా యూస్ఫుల్గా ఉండే మెటీరియల్. ఐ హావ్ సీన్ దట్ వన్, బట్ హోప్ ద బెస్ట్, సూన్లీ రిలీజ్ దట్ బుక్ ఒకటి. సో లేదు అంటే మీరు నన్ను కాంటాక్ట్ అయిన దాన్ని ఎట్లా పొందొచ్చు అన్న దాని గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మరొకటి ఎకానమీ అనే దానికి వచ్చే వరకు మీకు తెలుగు అకాడమీతో పాటు క్లాస్ నోట్స్, ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్. సో ఈ రెండు ఒకటి మనం తీసుకుంటాం. తర్వాత ఇందులో మీకు ఒక ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్కి సంబంధించింది. వాస్తవంగా ఇది సైన్స్ అండ్ టెక్లో గతంలో ఉన్నదానే. ఇక్కడ ఎకాలజీకి అని వచ్చే వరకు మీకు ఏంటంటే తెలుగులో కొంచెం మెటీరియల్ తక్కువగా ఉన్నా నేను ఫలానాని సజెస్ట్ చేయలేకపోతున్నా. కారణం ఏంటంటే ఆ పుస్తకాలు నేను సరిగా చూడలేదు కాబట్టి ఇదని నేను చెప్పను. ఇంగ్లీష్లో మాత్రం శంకర్ ఐఏఎస్ వాళ్ళది బాగానే ఉంటుంది. శంకర్ ఐఏఎస్ను మీకు తెలుగులో చెప్పగలిగిన వాళ్ళు కనుక దొరికితే అది చాలా అద్భుతంగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. రెండవది మీరు కూడా చాలా వరకు అంటే వాయు కాలుష్యం కానీ జల కాలుష్యం కానీ లేకపోతే వేస్ట్ మేనేజ్మెంట్ కానీ సో మొదలైన మొత్తం కూడా మీకు అందులోకి వస్తూనే ఉంటాయి. దాని తర్వాత ఎకానమీ ఇది అయిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చాక మీకు రెండు పార్ట్లు కనిపిస్తాయి. ఒకటి ఫిజికల్ సైన్సెస్ అంటే కంప్లీట్లీ రిలేటెడ్ విత్ ద స్పేస్ అండ్ ఐటీ స్పేస్. రెండవది వచ్చేసి వరకు మీకు ఏంటంటే ఈ యొక్క నెక్స్ట్ టాపిక్ మీకు లైఫ్ సైన్సెస్కి సంబంధించింది. దాన్ని కూడా మీకు మంచి మెటీరియల్ భరత్ సత్తార్ గారు సంబంధించిన మెటీరియల్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అని నేను చెప్తాను. కారణం ఏంటంటే లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల కాలంలో ఎగ్జామ్ నిర్వహించి ఇంకా ఫైనల్ ఫలితాలు ఇవ్వాల్సింది ఇంటర్వ్యూకి దాంట్లో చూస్తే తను చెప్పిన క్లాస్ నోట్స్ నుంచి యాజ్ ఇట్ ఈస్గా మీకు 12 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే 12 క్వశ్చన్స్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు. అవుట్ ఆఫ్ 15 అక్కడ ఉన్న దాంట్లో ఇక్కడ మనకు వచ్చే వరకు ఏంటంటే ఈ యొక్క మొత్తం డాటా ఇంటర్ప్రిటేషన్ ఉంది కాబట్టి నేను ఇది 10కి ఉంటుంది జనరల్ స్టడీస్ అని చెప్తాను. సో డాటా ఇంటర్ప్రిటేషన్ కూడా మీరు ఒక నాణ్యమైన మెటీరియల్ ఎవరిదైనా ఉంటే సో డాటా ఇంటర్ప్రిటేషన్ శంకర్ రెడ్డి గారి పుస్తకం ద్వారా కానీ లేకపోతే మీకు ఇతరత్రమైన దొరికి ఉన్నా కానీ ఒక గైడ్ కోచ్ ఆల్రెడీ ప్రూవ్డ్ శంకర్ రెడ్డి గారు కాబట్టి అది కూడా మీకు ఉపయుక్తంగా ఉంటుంది. తర్వాత తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినంత వరకు నేను చెప్పే అంశం ఏంటంటే ఒకటి తెలుగు అకాడమీతో పాటు లభ్యమైతే కనుక మీకు నా మెటీరియల్ ఎక్కడన్నా ఉంటే కూడా మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ నేనేమంటున్నాను ఇక్కడ ప్రధానంగా అంటే మీకు మెటీరియల్ అనేది బయట దొరికేది చాలా వరకు ఇప్పుడు కొత్త గ్రూప్ అనేది నిజానికి చెప్పాలంటే 2022లో ఇచ్చి 2022లో జరగబోతున్న దానికి మీరు ఆధునికంగా కొంచెం డెవలప్మెంట్ అనేది అప్డేటెడ్గా ఉన్నదాన్ని మాత్రమే చూడండి. మీకు మార్కెట్లో ఎక్కడ ఏ సెంటర్కి వెళ్ళినా కూడా ఏం జరుగుతుందంటే 2008, 2010, 2011 అసలు 2011 ఎక్కడ 2022 ఎక్కడ 11 బడ్జెట్లే మారిపోయింటాయి. ఆ 11 బడ్జెట్లు మారిపోవడం కానీ స్టేటే డివైడ్ అయిపోయింది చివరికి. సో ఎన్నో చేర్పులు మార్పులు ఉంటాయి. అవుట్డేటెడ్ది మాత్రం మనం చదవద్దు. హిస్టరీలో మారుతుందా అంటే ఖచ్చితంగా కొన్ని అంశాలు
మారుతాయి అంటే సబ్జెక్టు మొత్తం చేంజ్ అయిద్దని కాదు, అడిగే ఓరియంటేషన్లో కొన్ని వ్యత్యాసాలు వస్తాయి. మీరు గతంలో కనుక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జరిగిన ఎగ్జామ్లో ఒకదాన్ని ప్రామాణికంగా తీస్తే మనం ఎప్పుడు చూడని కొన్ని క్వశ్చన్స్ కనిపించాయి. ఉదాహరణకు ఏంటి, మహాత్మా గాంధీ వాజ్ అ సెయింట్ అమంగ్ ద పొలిటీషియన్, ఈ వాజ్ అ పొలిటీషియన్ అమంగ్ ద సెయింట్. ఇలాంటి దాన్ని మనం ఖచ్చితంగా గతంలో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు మీరు తెలంగాణ సిలబస్లో కనుక చూస్తే సోషల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో హిస్టరీలో, అయన్ కాళీ గారు కానీ, లేకపోతే పండిత రమాబాయ్, మహాత్మా జ్యోతిబాబుల ఇన్ డీటెయిల్గా, అంటే మనకు ఎగ్జామ్లో ఒక లాంగ్ క్వశ్చన్గా అడిగే అవకాశం పెరిగిపోయింది. ఒకప్పుడు అలా ఉండేది కాదు. సో అప్పుడు ఉన్న విధానానికి ఇప్పుడున్న దానికి చాలా చేంజెస్ వచ్చాయి. ఒక్కొక్క పర్సనాలిటీ గురించి మనం వివరంగా కూడా చర్చించాల్సి వస్తుంది. రేపు ఒక క్వశ్చన్ అడగవచ్చు, ఏమని, జవహర్లాల్ నెహ్రూ వాజ్ అ సన్ ఆఫ్ ఇండియన్. సో ఇట్లా రకరకాలుగా మనం ఇది అదే అని చెప్పడానికి వీల్లేని పరిస్థితులు ఇక్కడ కనిపిస్తాయి. కాబట్టి అవుట్డేటెడ్ మెటీరియల్, అవుట్డేటెడ్ టెక్స్ట్ బుక్స్, అవుట్డేటెడ్ ఏదైతే ఉందో మార్కెట్లో ఫ్యాకల్టీ, దీని గురించి మీరు వదిలేయండి. స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా జాబ్ సాధించాలనుకున్నప్పుడు కనిష్క ప్లస్ సాక్షి వాళ్ళ సహకారంతో మీరు ఖచ్చితంగా పొందవచ్చు అని చెప్తున్నాడు. సో ఇది 120 days ప్లాన్. మరి దీంట్లో నేను ఏం చెప్పాను, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, ఒక గైడ్, తర్వాత వచ్చేసి మీకు రైటింగ్ ప్రాక్టీస్. మరి గ్రూప్ 2 గ్రూప్ 3కి వచ్చే వరకు రెండిటికి గ్రూప్ 2లో ఎగ్జామ్ 4 పేపర్స్, గ్రూప్ 3లో ఎగ్జామ్ 3 పేపర్స్. కానీ గ్రూప్ 2లో ఉన్న 4 పేపర్స్నే క్లబ్ చేసి ఇక్కడ 3 పేపర్స్గా కన్వర్ట్ చేశారన్నది మీకు సిలబస్ చూస్తే తెలుస్తుంది. పైగా గ్రూప్ 3లో దాదాపుగా మెన్షన్ చేయబో పోస్టులన్నీ కూడా ఒకప్పుడు అవి గ్రూప్ 2లో నాన్ ఎగ్జిక్యూటివ్ కింద ఉన్నవే కాబట్టి అని తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే మొత్తం 580, 1370 పోస్టులు దాదాపుగా రఫ్లీగా నేను చెప్పేది. సో 1400, 550, 1950 పోస్టులు దాదాపు మాకు ఇక్కడ కనిపించేది. 1950 పోస్టులో ఒక అభ్యర్థి ఉద్యోగం సాధించాలంటే 120 days ప్లాన్ ఏదన్నది కూడా నేను ఇన్ డీటెయిల్గా మళ్ళీ ఇప్పుడు మీ గ్రూపానికి ఎట్లా ఇచ్చారో ఆ చార్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ చార్ట్ను కనుక మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఆషామాషిగా ఉదయం 2 గంటలు లైబ్రరీకి వెళ్తా, మళ్ళీ 2 గంటలు బ్రేక్ఫాస్ట్, మళ్ళీ 2 గంటలు చదువుతా, మళ్ళీ 4 గంటలు నిద్ర, ఇట్లా కాదు. యుద్ధం అంటే ఈరోజు ఒక సైనికుడు యుద్ధ భూమిలో ఏ విధంగా అయితే అవసరమైతే 2-3 రోజులు అంటే ఒక 48 గంటల వరకు కూడా ఆహారాన్ని కూడా అన్నపానీయాలు స్వీకరించకుండా యుద్ధం కోసం ఎలా నిలబడతాడో ప్రిపరేషన్ కూడా అలాగే ఉండాలి. ట్రైనింగ్ తీసుకుంటున్న సోల్జర్లా కాదు, యుద్ధంలో పాల్గొంటున్న సోల్జర్లాగా ఉండాలి. సో యుద్ధంలో పాల్గొంటున్న సోల్జర్లాగా మీరు కనుక ప్రిపేర్ అవ్వగలిగితే ఎవ్రీథింగ్. ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 4 పేపర్స్ కనుక గ్రూప్ 2లో తీసుకుంటే మొట్టమొదటి పేపర్ మనకు జనరల్ స్టడీస్ కనిపిస్తుంది. నిజంగా ఇందులో స్కోర్ చేయడం చాలా కష్టంగా ఉంది. వైడ్ ఎక్స్టెన్సివ్ టాపిక్స్ ఉన్నాయి. సో ఊహకందని కొన్ని ప్రశ్నలు, ప్రత్యేకించి మళ్ళీ అందులో మెంటల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లీష్ వచ్చే వరకు చాలామందికి డ్రాస్టిక్గా స్కోర్ తగ్గిపోతూ ఉంది. గతంలో జనరల్ స్టడీస్ అంటే 110, 105, 108 గ్రూప్ 2లో ఈజీగా స్కోర్ చేసేది 80, 75, 78 అంటే 70 పైచీలు ఉన్నవారు మాత్రమే కనిపిస్తున్నారు. 90 దాటిన వాళ్ళ యొక్క సంఖ్య చాలా బహుస్వల్పం అని చెప్పుకోవచ్చు. ఇక 60 కింద 70 కింద మొత్తం మన లక్షల్లోనే ఉంటాం, అందులో డౌట్లు ఏముండవు. సో దీనికి మీరు రిలవెంట్గా అయితే ఇక్కడ ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏదైతే పేపర్ 1 కోసం ఎక్స్ట్రా ప్రిపేర్ కాకుండా ఇంటర్లింకింగ్గా పేపర్ 2, 3, 4లో కనిపిస్తాయి. అంటే భారతదేశ సంస్కృతి, వారసత్వం, చరిత్ర మొదలు ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. ఎక్కడ మనం పేపర్ 2లో ఏవైతే 3 పార్ట్లు ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ ఉంది, ఈ 2 పార్ట్లు వచ్చేసి మీకు తెలంగాణ చరిత్ర 50 మార్కులు మొత్తం కలుసుకుంటాయి. సో 30+20, ఆ 30 మార్కులు ఏవైతే మీరు ఇండియన్ హిస్టరీ చదువుతారో అది మొత్తం ఇక్కడ మళ్ళీ జనరల్ స్టడీస్లో యూజ్ చేసుకోవాలి. తెలంగాణకు సంబంధించి అలాగే యూజ్ చేసుకోవాలి. తెలంగాణకు సంబంధించిన సమాజానికి సంబంధించిన ఆల్రెడీ మనకు మళ్ళీ పేపర్ 2లో ఎక్కడైతే పాలిటీ అండ్ సోషల్ స్ట్రక్చర్, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ ఉంటుందని చెప్తూ అక్కడ అంటే మిగతా సబ్జెక్టులతో ఉన్న ఇంటర్లింక్ ఎక్స్ట్రా మనం నిజానికి చదవాల్సి వచ్చినప్పుడు జనరల్ సైన్స్, మెంటల్ ఎబిలిటీ అండ్ జాగ్రఫీ, చివరిగా మనం చెప్పాల్సి వస్తే జనరల్ ఇంగ్లీష్. ఇవి తప్ప మిగతా 3 పేపర్లలో వస్తాయి. ఇక్కడ కూడా నేను చెప్పినట్టుగా తెలుగు అకాడమీ ఇందాక గ్రూప్ 1 కోసం ఏ యొక్క ఫ్యాకల్టీ నేమ్స్ నేను అంటే బుక్స్ ఆథర్స్ యొక్క దాన్ని రెఫర్ చేశానో దాన్ని మీరు స్వీకరించవచ్చు. అందులో ఎటువంటి డౌటు లేదు, యాస్టీస్గా మీరు తీసుకోవచ్చు. సో 2, 3 అంటే పేపర్ 2, 3, 4 ఆ 4గిటి కూడా అదే విధానం, అవే పుస్తకాలు అనేవి మీకు ఉపయోగపడతాయి. రెండవది 3 కూడా దాదాపుగా అదే. కానీ ఇక్కడ ఏంటంటే కంపేరిటివ్లీ ద గ్రూప్ 1 ఇక్కడ మాత్రం ఎక్స్టెన్సివ్ రీడింగ్ అనేది ఒకటి కావాలి. ఒకటి ఎక్స్టెన్సివ్ రీడింగ్తో పాటు రెండవ అంశం ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటి అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ అంటే మెటిక్యులస్లీ డిజైన్డ్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి.
ఈ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది వస్తుంది. మొత్తం 120 రోజుల్లో మీరు కనుక 120 టెస్టులు రాస్తే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్కి వెళ్ళే వరకు దాదాపుగా మీరు ఒక 20,000 క్వశ్చన్స్ అనేవి మీరు దాదాపుగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అవుతారు. 18,000 మినిమం, 18,000 ప్లస్ మరొక 5 అనుకున్నప్పుడు 20,000. 20,000 క్వశ్చన్స్ మీరు ఎవ్రీ డే కనుక క్వశ్చన్ పేపర్ అంటే కోచింగ్తో పాటు ప్రిపరేషన్తో పాటు లేదా మీ యొక్క లైబ్రరీలో ఉన్న విధానంతో పాటు కనుక మీరు ప్రిపేర్ అయితే అద్భుతంగా మీకు ఖచ్చితంగా ఈ యొక్క క్వశ్చన్స్ ప్రాక్టీస్ అవ్వడం, పాస్ అవ్వడం రెండు అనేటివి మాత్రం మీకు ఈజీగా జరుగుతుంది. 20,000 క్వశ్చన్స్ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసిపోతే వాళ్ళు ఏం అడిగినా కూడా అందులో 70% అయితే మనం కరెక్ట్ చేయడానికి అవకాశం అనేది పెరిగితే ఖచ్చితంగా మనకు జాబ్ వచ్చే అవకాశం అనేది డ్యామ్ షూర్గా పెరుగుతుంది, డ్యామ్ షూర్గా. అగైన్ ఐ రిపీట్ విత్ యూ. సో మీరు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, స్టాండర్డ్ మెటీరియల్, స్టాండర్డ్ కోచింగ్, స్టాండర్డ్ న్యూస్ పేపర్ లైక్ సాక్షి, స్టాండర్డ్ గైడెన్స్ లైక్ sakshieducation.com, స్టాండర్డ్ విధానంలో కనుక మీరు ప్రిపేర్ అయితే అల్టిమేట్గా రాష్ట్రంలో అంటే రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వస్తున్న మొట్టమొదటి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 3 నోటిఫికేషన్లో ఉద్యోగం, రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండవ నోటిఫికేషన్గా గుర్తిస్తున్న గ్రూప్ 2లో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మొత్తం ఈ 3 కనుక మీరు తీసుకుంటే అరౌండ్ ఈ మూడిట్లో రిపీటెడ్ అప్లికేషన్స్ ఉన్నా కూడా మొత్తం మూడింటికి కలిపి ఒక 20 లక్షల అప్లికేషన్స్ వస్తాయి. మొత్తం 8 లక్షల మంది అటు తిరుగుతూ ఉంటారని చెప్తాను నేను. 8 నుంచి 10 లక్షల మంది ఎట్లయినా గ్రూప్ 3కి చేసిన ఆయన అన్ఎంప్లాయ్ అంటే నిరుద్యోగి కనుక అయి ఉండి చిరుద్యోగి అయి ఉన్నవాడు గ్రూప్ 2కు చేస్తాడు, గ్రూప్ 1కు చేస్తాడు. గ్రూప్ 1కు చేసిన వాళ్ళలో కొందరు గ్రూప్ 2కు చేయొచ్చు, గ్రూప్ 3 మిస్ అవ్వచ్చు. గ్రూప్ 2 ఉద్యోగి గ్రూప్ 1కు మాత్రమే చేయొచ్చు, గ్రూప్ 2 గ్రూప్ 3లకు అంటే మొత్తం మనం కనుక తీసుకుంటే టోటల్గా మీకు ఒక 18 నుంచి 20 లక్షల అప్లికెంట్స్ ఈ మూడింటి మీద ఉంటాయి. కానీ మొత్తం సభ్యుల అంటే క్యాండిడేచర్స్ మాత్రం 8 లక్షలు ఉంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యేవారు ఈ 3 పోస్టులకు మాత్రం ఒక 25,000 మంది మాత్రమే ఉండొచ్చు లేదా 30,000 ఉండొచ్చు. 30,000 దాటైతే సీరియస్గా ఉండరు. ఆ 30,000లో మనం ఎక్కడికి రావాలి? 2,500 ఉద్యోగాలలో మనం ఒకరిగా ఉండాలి ఈ మూడింట్లో. అంటే సో 2, 3 అండ్ 2ను రాసేవారికి 1 రాసేవారికి మధ్యలో చాలా డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. దాన్ని మనం ఇట్లా కాకుండా 1 to 1లో మాత్రం మనం డిస్కస్ చేసే అవకాశం ఒకటి ఉంటుంది. మళ్ళీ మీకు ఎగ్జామ్ దీనికి సంబంధించింది మనం ఈరోజు ప్రారంభించిన దాన్ని ఎగ్జామ్ జరిగే వరకు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ఫైనల్గా రిజల్ట్ వచ్చే వరకు వీలైనప్పుడల్లా ఈ యొక్క కనిష్క ఐఏఎస్ అండ్ sakshieducation.com మీకు ఖచ్చితంగా గైడెన్స్ అనేది రెగ్యులర్గా ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ టు యూ. లేటెస్ట్ అప్డేట్స్ మరిన్ని కరెంట్ అఫైర్స్ బిట్స్ కోసం మా sakshieducation.comని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.